వక్ఫ్. ఒకప్పుడు ఈ పేరు వింటేనే గుండె జారిపోయేది. వేలెత్తిది నా భూమి అని వక్ఫ్ ప్రకటించింది అంటే చాలు, ఇక ఆ భూమి వారి సొంతం. ఇలా లక్షల ఎకరాల్లో భూములను పోగేసుకొని వాటిని దుర్వినియోగపరుస్తూ కష్టించి ఆర్జించి వారి ఆస్తులను వశపరుచుకుంటూ వంశపారంపర్యంగా వచ్చే ఆస్తిని కూడా స్వాధీనపరచుకుంటూ ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించుకుంటూ 1995 నుండి అంచెలంచెలుగా ఒక మహా సామ్రాజ్యంగా విస్తరించింది. దేశంలో 3వ సంపన్న భూస్వామిగా చెలామణి అవుతున్న వక్ఫ్ బోర్డులోని లోపాలను సవరించుకునేందుకు కేంద్రం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ వక్ఫ్ బిల్ రాష్ట్రపతి ఆమోదం, ప్రతిపక్షాల నిరసనల మధ్య, ఇస్లాం వర్గీయులు వ్యతిరేకత మధ్య చట్టంగా అమలయ్యింది. అయితే ఈ వక్ఫ్ బోర్డు సవరణలో ఏ అంశాలు ఉన్నాయి? ఈ వక్ఫ్ బోర్డు చరిత్ర ఏమిటి? వక్ఫ్ యొక్క లోటుపాట్లు ఏమిటి? వక్ఫ్ చట్టం అమలు వల్ల ప్రయోజనం ఏమిటి? వక్ఫ్ చట్టంపై ప్రతిపక్షాల వైఖరి ఏమిటి? తెలుసుకుందాం. వెల్కమ్ టు విద్రా న్యూస్. ది మిర్రర్, మన ప్రపంచం మరో కోణం కార్యక్రమానికి స్వాగతం. మన విద్రా న్యూస్ ప్రేక్షకులకి మా టీం తరపున విన్నపం. ముందుగా సబ్స్క్రైబ్ చేయని మన ఫాలోవర్స్ ముందుగా మన వీడియోలను లైక్ చేయడంతో పాటుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వక్ఫ్ గురించి అంటే వక్ఫ్ రూపొందన సమయంలో ఈ వక్ఫ్ యొక్క దుర్గతాలు అన్ని ఇంతకు ముందు వీడియో చేసాం. చూడని వారు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఆ లింక్ ఇచ్చాం, చూడగలరు. ఇంకా స్ట్రైట్ గా పాయింట్ లోకి వెళ్దాం. వక్ఫ్ చట్టం 1995 సవరణ బిల్ యొక్క మొదటి సభ 2024లో ప్రవేశపెట్టారు. బిల్ సైటేషన్ 2024 బిల్ నెంబర్ 109. కిరణ్ రిజిజు బీజేపీ మైనారిటీ వ్యవహారాల మంత్రి ద్వారా 8 ఆగస్టు 2024లో ఈ బిల్ ఇంట్రొడ్యూస్ చేయబడింది. 9 ఆగస్టు 2024 ఫస్ట్ వెరిఫికేషన్ జరిగింది. 30 జనవరి 2025 వక్ఫ్ బిల్ ను కమిటీ పరిగణలోకి తీసుకుంది. 2 ఏప్రిల్ 2025 రెండవసారి వెరిఫై చేశారు. 3 ఏప్రిల్ 2025 బిల్ పాస్ అయ్యింది. లోక్సభ ఓటింగ్ లో 288 మంది ఓటు వేశారు. 232 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇక్కడ నుండి రాజ్యసభకు వక్ఫ్ బిల్ వెళ్ళింది. రాజ్యసభలో మొదటి వెరిఫికేషన్ 3 ఏప్రిల్ 2025 జరిగింది. 4 ఏప్రిల్ 2025 బిల్ లోక్సభలో పాస్ అయింది. రాజ్యసభ ఓటింగ్ లో 128 మంది ఓటు వేశారు. 95 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. 3 ఏప్రిల్ 2025లో లోక్సభ బిల్ ఆమోదించబడింది. 4 ఏప్రిల్ 2025 రాజ్యసభలో బిల్ ఆమోదించినది. 5 ఏప్రిల్ 2025 ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి చేత అంగీకరించబడింది. 8 ఏప్రిల్ 2025 చట్టం అమలులోకి వచ్చింది. ఇది వక్ఫ్ యాక్ట్ యొక్క సంక్షిప్త సమాచారం. కొత్త వక్ఫ్ అసలు నిర్వహణ చట్టం దేశంలో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టబోతుంది? వక్ఫ్ ఆస్తులు పరిరక్షణకు, పరిదర్శకతకు కొత్తగా తెచ్చిన చట్టం ఎలాంటి వీలు కల్పిస్తుంది? భారతదేశంలో వక్ఫ్ అసలు నిర్వహణ నియంత్రణకు సంబంధించిన 1995లో వక్ఫ్ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం లోపభూయిష్టంగా ఉందంటూ మోదీ సర్కార్ సవరణ తీసుకొచ్చింది. దీనికి నిన్న లోక్సభ ఆమోద ముద్ర వేసింది. ఇంతకీ మార్పుల సంగతి ఒకసారి చూద్దాం. 1995లో చట్టం ముస్లిం సమాజంలో దాన ధర్మాలు, ఆస్తులను మతపరమైన, సామాజిక ఉద్దేశాల కోసం రక్షించడానికి రూపొందింది. అయితే దీనిలో కొన్ని లోపాలు, అవినీతి, ఆస్తుల దుర్వినియోగం, ప్రదర్శకత లేమి కారణంగా కేంద్ర ప్రభుత్వం 2025లో వక్ఫ్ సవరణ బిల్ ప్రవేశపెట్టింది. 1995 చట్టం ప్రకారం వక్ఫ్ అనేది ముస్లిం చట్టం కింద ఒక వ్యక్తి తన ఆస్తిని మతపరమైన, దాతృత్వ ఉద్దేశాల కోసం శాశ్వతంగా అంకితం చేయడం. ఇది 3 రకాలుగా ఏర్పడుతుంది. 1 ప్రకటన ద్వారా, 2 దీర్ఘకాల వినియోగం ఆధారంగా, వక్ఫ్ బై యూజర్, 3 వారసత్వం అంతరించినప్పుడు, వక్ఫ్ అలాల్ ఔలాద్. ఈ చట్టం కింద వక్ఫ్ బోర్డులకు ఆస్తులను నిర్వహించే వాటిని వక్ఫ్ గా ప్రకటించే అధికారం ఉంది. సర్వే కమిషనర్ ఆస్తులు సర్వే చేస్తారు. వివాదాలను, వీటి నిర్ణయాలు అంతిమంగా పరిగణిస్తారు. ఈ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు సభ్యులు ముస్లింలు మాత్రమే కావాలి. ఆస్తులపై బోర్డుకి పూర్తి నియంత్రణ ఉంటుంది. అయితే ఈ విధానంలో ప్రదర్శకత లేకపోవడం, ఆస్తుల దుర్వినియోగం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఉదాహరణకు కొన్ని రాష్ట్రాలు వక్ఫ్ బోర్డుల ప్రభుత్వాలు ఆస్తులను కూడా వక్ఫ్ గా ప్రకటించడం వివాదాస్పదం. ఇక కొత్తగా తెచ్చిన 2025 బిల్ వక్ఫ్ చట్టాన్ని యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ గా పేరు మార్చుతుంది. ఈ బిల్ ప్రదర్శకత, సాంకేతిక ఆధారిత నిర్వహణ
నిర్వహణ లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త నిబంధనల ప్రకారం వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలి అంటే ఆ వ్యక్తి కనీసం 5 ఏళ్లు ఇస్లాం ఆచరించి ఉండాలి. ఆస్తి అతని సొంతం కావాలి. తాజా చట్టంలో వక్ఫ్ బై యూజర్ నిబంధన తొలగించబడింది. వక్ఫ్ అలాల్ ఔలాద్ లో స్త్రీలతో సహా వారసుల హక్కులు కాపాడబడతాయి. సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుండి జిల్లా కలెక్టర్ కు మారింది. వక్ఫ్ ఆస్తుల వివరాలు 6 నెలల కేంద్రీయ పోర్టల్లో నమోదు చేయాలి. వక్ఫ్ బోర్డు లో 2 స్త్రీలతో పాటు 2 ముస్లింస్ కాని సభ్యులను చేర్చాలి. ట్రిబ్యునల్స్ నిర్ణయాలు అంతిమం కావు. 9 రోజుల్లో హైకోర్టు అప్పీల్ చేయవచ్చు. సెక్షన్ 40 తొలగించబడింది. వక్ఫ్ బోర్డులో ఏకపక్షంగా ఆస్తులను వక్ఫ్ గా ప్రకటించే అధికారం ఉండదు. ఈ వక్ఫ్ యొక్క చరిత్ర ఏమిటి? భారత ఉపఖండంలో మొట్టమొదటి వక్ఫ్ 12వ శతాబ్దంలో స్థానిక హిందూ రాజు పృథ్వీరాజ్ చౌహాన్ పై విజయం సాధించిన తర్వాత ముస్లిం అక్రమదారుడు మొహమ్మద్ గోరి భారతదేశంలో ముస్లిం పాలనను మరియు 2 గ్రామాలతో కూడిన వక్ఫ్ ను స్థాపించినట్లు నమోదు చేయబడింది. ఢిల్లీ సుల్తాన్ల కింద మొహమ్మద్ బిన్ తుగ్లక్ మరియు అల్లావుద్దీన్ ఖిల్జీ వంటి సుల్తాన్లు వాటిని స్థాపించి నిర్వహించడంతో వక్ఫ్ ఆస్తులు విస్తరించాయి. అక్బర్ మరియు షాజహాన్ తాజ్ మహల్ తో సహా ముఖ్యమైన ఆస్తులను దానం చేయడంతో మొఘల్ సామ్రాజ్యం వక్ఫ్ అభివృద్ధిని మరింతగా పెంచింది. ముస్లిం సమాజ విస్తరణ మరియు మత మార్పిడులతో ఈ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. వక్ఫ్ నిధులు దాన ధర్మాలు చేసే గ్రామాల ఆదాయం ద్వారా ఉత్పత్తి చేయబడ్డాయి. ఇవి తరచుగా ప్రధానంగా హిందూ గ్రామాలు మరియు మద్రాసులకు ఉపయోగించబడ్డాయి. 1913లో వక్ఫ్ బోర్డులో ఏర్పడినప్పుడు భారత ఉపఖండంలో బ్రిటిష్ పాలనలో వక్ఫ్ వ్యవస్థ మరింత అధికారిక ఆధునిక చట్టపరమైన నిర్మాణాన్ని పొందింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డుల పనితీరు మరియు దేశంలోని వక్ఫ్ల సరైన పరిపాలనకు సంబంధించిన విషయాలపై సలహాలు ఇవ్వడానికి ముసల్మాన్ వక్ఫ్ చట్టం 1923 స్థాపించబడింది. వక్ఫ్ అనేది ముస్లిం చట్టం ద్వారా గుర్తించబడిన మతపరమైన ప్రయోజనాల కోసం కదిలే లేదా స్థిరమైన ఆస్తుల శాశ్వత అంకితం. ఈ గ్రాండ్ ను ముష్రత్ ఉల్ ఖిద్మత్ అని పిలుస్తారు. అయితే అలాంటి అంకిత భావం చేసే వ్యక్తిని వక్ఫ్ అని పిలుస్తారు. అయితే ఈ వక్ఫ్ చట్టాన్ని ఎందుకు రూపొందించాల్సి వచ్చింది? వక్ఫ్ నియంత్రణ మరియు చట్టాలలో సంస్కరణలు ఇటీవలే దశాబ్దాలలో భారత రాజకీయాలు మరియు మీడియాలో పెద్ద అంశంగా మారాయి. భారతీయ జనతా పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో దీనిని చేస్తామని అనేక సార్లు హామీ ఇచ్చింది. కర్ణాటక వక్ఫ్ బోర్డు భూ కుంభకోణం వంటి అవినీతి మరియు భూ కబ్జాలతో సహా వివాదాలు వక్ఫ్ బిల్ 2024ను ప్రవేశపెట్టడానికి దారితీశాయి. ఇది వక్ఫ్ లో ప్రదర్శకత మరియు జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టడానికి 2025లో ఆమోదించబడింది. భారతదేశంలోని వక్ఫ్ భూమి నాటకీయంగా విస్తరించింది. ఇది మొత్తం 9,40,000 ఎకరాలు విలువైన 8,70,000 ఆస్తులను కలిగి ఉంది. ఇది భారత రైల్వేలు మరియు భారత సాయుధ దళాలు తర్వాత భారతదేశంలో వక్ఫ్ 3వ అతిపెద్ద ఆస్తి యజమానులను చేసింది. ఆ వృద్ధిని తదుపరి ముస్లిం పాలకులు మరియు రాజకీయ నాయకులు సులభతరం చేశారు. 2006 సచార్ కమిటీ వక్ఫ్ ఆస్తులను తక్కువగా అంచనా వేసి దుర్వినియోగం చేశారని 6,000 కోట్ల రూపాయలు విలువైన 4.9 లక్షల ఆస్తులను అంచనా వేసి 163 కోట్ల రూపాయల ఆదాయాన్ని మాత్రమే సంపాదించిందని కనుగొంది. ఇది పేలవమైన పాలన మరియు నిర్వహణ మరియు పర్యవేక్షణలో సంస్కారాలను సిఫారసు చేయడం వంటి అంశాలను హైలైట్ చేసింది. తమిళనాడులోని తిరుచిరపల్లి జిల్లాలోని మొత్తం హిందూ గ్రామం తిరుచెందురై తమిళనాడు వక్ఫ్ బోర్డు తమదని క్లెయిమ్ చేసిన 1500 సంవత్సరాలు పురాతన సుందరేశ్వర్ ఆలయంతో సహా అదుపులేని భూ కబ్జా మరియు వక్ఫ్ ఆస్తులను వేగవంతమైన పెరుగుదల నుండి వివాదాలు తలెత్తాయి. నివాసితులు దిగ్భ్రాంతికి గురయ్యారు మరియు దేశం కోపంగా ఉంది. ఎందుకంటే వక్ఫ్ ఆస్తులు తిరిగి పొందలేనివి మరియు చట్టం ప్రకారం అమ్మకం లేదా బదిలీకి నిరోధకత కలిగి ఉన్నాయి. తద్వారా వక్ఫ్ వ్యవస్థ మరియు చట్టాలను నిరోధించాలి లేదా రద్దు చేయాలని డిమాండ్ తలెత్తింది. ఈ వక్ఫ్ బిల్లులో ఎలాంటి సవరణలు మరియు నిర్ణయాలు ఉన్నాయి? వక్ఫ్ సవరణ చట్టం 2025 నిబంధనలు కీలక మార్పులు భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల నిర్వహణ మరియు చరెక్కిన మెరుగుపరచడానికి వక్ఫ్ సవరణ చట్టం 2025 అనేక కీలకమైన మార్పులను ప్రవేశపెడుతోంది. వక్ఫ్ సవరణ చట్టం 2025లో ప్రవేశపెట్టబడిన కీలక సవరణలు చర్చించబడ్డాయి. ఉమీద్ అనే పేరు మార్చబడింది. ఈ చట్టం పేరున ఉమీద్ చట్టంగా మార్చారు. దీని అర్థం ఏకీకృత నిర్వహణ సాధికారత సామర్థ్యం మరియు అభివృద్ధి. ముస్లిం మేతర సభ్యుల చేరిక సమిళ తత్వాన్ని పెంపొందించడానికి వక్ఫ్ సవరణ చట్టం 2025 కేంద్రం మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ముస్లిం మేతర ప్రతినిధులను చేర్చడానికి నిబంధనలు ప్రవేశపెడుతుంది. వినియోగదారుని వారీగా వక్ఫ్ తొలగింపు. వక్ఫ్ సవరణ చట్టం
వినియోగదారుని వారీగా వక్ఫ్ నిబంధనను తొలగిస్తుంది. ఇది గతంలో ఆస్తులను మతపరమైన కార్యకలాపాలకు దీర్ఘకాలిక ఉపయోగం ఆధారంగా మాత్రమే వక్ఫ్ గా నియమించడానికి అనుమతి ఇచ్చింది. అయితే వక్ఫ్ సవరణ చట్టం 2025 ప్రకారం చట్టం అమలుకి ముందు నమోదు చేయబడిన అన్ని వక్ఫ్ బై యూజర్ ఆస్తులు ప్రభుత్వంతో వివాదాలలో చిక్కుకున్నవి తప్ప వాటి స్థితిని అలాగే ఉంచుతాయి. సెక్షన్ 40 తొలగింపు. వక్ఫ్ సవరణ చట్టం 2025 వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40ను రద్దు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ నిబంధన అతిగా పరిమితం చేయబడిందని విమర్శించబడింది. ఎందుకంటే ఇది ఏదైనా ఆస్తిని వక్ఫ్ భూమిగా పేర్కొన్న అధికారానికి వక్ఫ్ బోర్డుకి ఇచ్చింది. వక్ఫ్ నుండి మినహాయించబడిన ట్రస్టులు. వక్ఫ్ సవరణ చట్టం 2025 ట్రస్టులు మరియు వక్ఫ్ మధ్య చట్టపరమైన విభజనను ఏర్పాటు చేసింది. చట్టం అమలుకు ముందు లేదా తర్వాత ముస్లింలు సృష్టించిన ట్రస్టులు ప్రజా ధార్మిక సంస్థలకు ఇతర చట్టబద్ధమైన నిబంధనల ద్వారా నిర్వహించబడేది వక్ఫ్ నిబంధనల పరిధిలోకి రావని నిర్ధారిస్తుంది. వక్ఫ్ అంకిత భావానికి అర్హత. కనీసం 5 సంవత్సరాలు ముస్లింలను అభ్యసిస్తున్న వారు మాత్రమే ఆస్తిని వక్ఫ్ కు అంకితం చేయడానికి అనుమతించబడుతుంది. 2013కి ముందు నిబంధనలను తిరిగి అమల్లోకి తెస్తారు. వారసత్వ హక్కుల రక్షణ. వక్ఫ్ సవరణ చట్టం 2025 ప్రకారం ఏదైనా ఆస్తిని వక్ఫ్ గా ప్రకటించే ముందు మహిళల మరియు పిల్లల వారి హక్కుగా వారసత్వంగా పొందాలి. వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు మరియు అనాథలకు ప్రత్యేక రక్షణ కల్పించబడ్డాయి. పరిమితి చట్టం 1963 వర్తింపు. దీర్ఘకాలిక చట్టపరమైన వివాదాలను తగ్గించడానికి సవరణ అమల్లోకి వచ్చిన తేదీ నుండి వక్ఫ్ ఆస్తులకు పరిమితి చట్టం 1963 యొక్క వర్తింపును చట్టం పరిచయం చేస్తుంది. గిరిజన భూముల రక్షణ. గిరిజన వర్గాలు హక్కులను కాపాడటానికి రాజ్యాంగంలోని వి మరియు V1 షెడ్యూళ్లలో పరిధిలోకి వచ్చే భూములపై వక్ఫ్ ఏర్పాటును వక్ఫ్ సవరణ చట్టం 2025 స్పష్టంగా నిషేధిస్తుంది. వక్ఫ్ ట్రిబ్యునల్ కూర్. ప్రారంభం ముసాయిదా వక్ఫ్ ట్రిబ్యునల్ ను 2 సభ్యులకు తగ్గించాలని ప్రతిపాదించగా సవరించిన వక్ఫ్ సవరణ చట్టం జాయింట్ పార్లమెంటరీ కమిటీ JPC సిఫారసు ఆధారంగా 3 సభ్యులు కూర్పును కలిగి ఉంది. ప్రభుత్వ ఆస్తుల దర్యాప్తు. వక్ఫ్ సవరణ చట్టం 2025 ప్రకారం వక్ఫ్ క్లెయిమ్ చేయబడిన ఏదైనా ప్రభుత్వ భూమి లేదా ఆస్తిని కలెక్టర్ కంటే ఎక్కువ స్థాయి అధికారి దర్యాప్తు చేయాలి. ఇది మరింత ప్రదర్శకంగా మరియు అధికారిక సమీక్ష ప్రక్రియను నిర్ధారిస్తుంది. వివాద పరిష్కారం. ఆస్తి వివాదాల కేసులలో ఒక ఆస్తి వక్ఫ్ కు చెందినదా లేదా ప్రభుత్వానికి చెందినదా అని నిర్ణయించే తుది అధికారం ఒక సీనియర్ ప్రభుత్వ అధికారికి ఉంటుంది. ఇది ప్రస్తుత వక్ఫ్ ట్రిబ్యునల్ లోని భర్తీ చేస్తుంది. అపీల్ యంత్రాంగం. ఇంకా వక్ఫ్ సవరణ చట్టం 2025 వక్ఫ్ ట్రిబ్యునల్ వీటి నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అనుమతించే నిబంధనను ప్రవేశపెడుతోంది. హైకోర్టుకి పరిమితం పునర్విమర్శ అధికారులు మాత్రమే మంజూరు చేయబడిన పరిస్థితి అంతరాన్ని పరిష్కరిస్తుంది. మెరుగైన ప్రదర్శకత. వక్ఫ్ సవరణ చట్టం 2025 మూతవల్లీలు వక్ఫ్ ఆస్తి నిర్వాహకులు 6 నెలలలోపు కేంద్రీకృత పోర్టులలో అన్ని ఆస్తి వివరాలను నమోదు చేయమని కోరడం ద్వారా వక్ఫ్ ఆస్తులు మెరుగైన పాలనను నొక్కి చెబుతుంది. ఆర్థిక సంస్కరణలు. వక్ఫ్ సంస్థలను ఎక్కువ ఆర్థిక సరళతను అందించడానికి ఈ చట్టం వక్ఫ్ బోర్డులకు వారి తప్పనిసరి సహకారాన్ని 7% నుండి 5%కి తగ్గిస్తుంది. దీని వలన దాతృత్వ కార్యకలాపాలకు ఎక్కువ నిధులు మళ్లించబడతాయి. ఆదాయ ఆడిట్. అదనంగా ఆర్థిక పారదర్శకతను నిరోధించడానికి వార్షిక ఆదాయం 1,00,000 కంటే ఎక్కువ ఉన్న సంస్థలు ప్రభుత్వం నిర్దేశించిన ఆడిట్లకు లోనవుతాయి. ఇవి వక్ఫ్ బిల్ కు సంబంధించిన సవరణలు. ఏ రాష్ట్రంలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి? వంశీ పోర్టల్ ప్రకారం 8,72,324 స్థిరాస్తులు, 16,713 చిరాస్తులను గుర్తించారు. వీటిలో 97% ఆస్తులు కేవలం 15 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. వంశీ పోర్టల్ ప్రకారం 58,890 ఆస్తుల ఆక్రమణలకు గురయ్యారు. 4,36,179 ఆస్తుల గురించి సైట్ లో ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. 13,000 ఆస్తులు కేసులో ఉన్నాయి. మొత్తం వక్ఫ్ ఆస్తులలో ఎలాంటి వివాదం లేని 39% మాత్రమే అని వంశీ పోర్టల్ తెలియజేస్తుంది. ఢిల్లీలో దాదాపు 123 వక్ఫ్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వాటిని యూపీఏ ప్రభుత్వం వక్ఫ్ కు తిరిగి ఇచ్చింది. దీనిపై వివాదం కొనసాగుతుంది. ఫిబ్రవరి 9, 2022 నాటి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ఉత్తరప్రదేశ్ లో దాదాపు 2,15,000 వక్ఫ్ ఆస్తులు ఉండగా పశ్చిమ బెంగాల్లో దాదాపు 80,480, ఆంధ్రప్రదేశ్ లో 10,708, గుజరాత్ లో 30,881 ఆస్తులు ఉన్నాయి. వక్ఫ్ కు బీహార్ లో దాదాపు
8600 ఆస్తులు ఉన్నాయి. అయితే ఈ గణాంకాలు 2025లో పెరిగాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోని 2,32,000 వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ప్రస్తుతం డేటా ప్రకారం మసీదుల తర్వాత వక్ఫ్ ఆస్తి ఎక్కువగా శ్మశాన వాటికల పేరుతో ఉంది. ఇది దాదాపు 1,05,000 ఎకరాలు, మసీదుల పేరుతో 1,19,000 ఎకరాలు ఉంది. ఇమాం బాడా లేదా అసురఖానా పేరుతో 17,000 ఆస్తులు, మద్రాసుల పేరుతో 14,000 ఆస్తులు ఉన్నాయి. సమాధులు, దర్గాల పేరుతో దాదాపు 34,000 ఆస్తులు ఉన్నాయి. దాదాపు వ్యాపార ప్రాధాన్యం కలిగిన 1,13,000 ఆస్తులు, 92,000 ఇళ్లు ఉన్నాయి. దాదాపు 1,40,000 ఆస్తులు వ్యవసాయ భూమి. 1913 నుంచి 2013 వరకు వక్ఫ్ బోర్డు మొత్తం భూమి 18 లక్షల ఎకరాలు. ఇది 2013 నుంచి 2025 మధ్య మరో 21 లక్షల ఎకరాలు పెరిగింది అని అమిత్ షా చెప్పారు. ఈ 39 లక్షల ఎకరాల భూమిలో 21 లక్షల ఎకరాల భూమి 2013 తర్వాత పెరిగింది. లీజ్ కి ఇచ్చిన ఆస్తులు 20,000, కానీ రికార్డుల ప్రకారం ఈ ఆస్తులు 2025లో సున్నాగా మారాయి. ఈ ఆస్తులు అమ్ముడుపోయాయి అని అమిత్ షా తెలిపారు. ఈ చట్టంపై ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? ఈ చట్టం ఆమోదు కాగానే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, తమిళనాట స్టాలిన్ ప్రభుత్వం, బీఎస్పీ వంటి ప్రతిపక్షాలు వ్యతిరేకత వెళ్లిబూచాయి. బిల్ పై ఎవరేమన్నారు? ముస్లిం సంస్థలు, ప్రతిపక్షాల నుంచి బిల్ పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నప్పటికీ వక్ఫ్ సవరణ బిల్ ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్ రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇది రాజ్యాంగంపై దాడి. ఇవాళ ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారు, రేపు మరో వర్గం లక్ష్యంగా మార్చవచ్చు అని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ కొత్త సవరించిన చట్టాన్ని సవాలు చేయడానికి అనేక ముస్లిం సంస్థలు వ్యూహాలను రూపొందిస్తున్నాయి. వక్ఫ్ సవరణ బిల్ పై సుప్రీంకోర్టు న్యాయవాది ఫుజల్ అహ్మద్ ఆయుబీ మాట్లాడుతూ వక్ఫ్ భూమి ప్రభుత్వానికి చెందినది కాదు, ఇది ప్రజలు తమ సొంత ఆస్తి నుంచి విరాళంగా ఇచ్చిన భూమి. కానీ ప్రభుత్వ భూమిని వక్ఫ్ స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రభుత్వం చూపుతుంది అని అన్నారు. అమాయకత్వంతోనో లేదా రాజకీయ కారణాల వల్ల సభ్యుల మనసులో చాలా అపోహలు ఉన్నాయి, వాటిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని లోక్సభలో ఈ బిల్ పై చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాన్ని ఉద్దేశించి ఆరోపించారు. ఈ చట్టం ముస్లిం సమాజం మతపరమైన హక్కులు, ఆస్తుల్లో జోక్యం చేసుకుంటుందని కొంతమంది పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవం. మైనారిటీలను భయపెట్టి ఓట్ బ్యాంక్ గా ఉపయోగించుకునే కుట్ర మాత్రమే అని అమిత్ షా అన్నారు. కాగా వెస్ట్ బెంగాల్లో వక్ఫ్ చట్టాన్ని అమల్లో ఉంచబోను అని మమతా బెనర్జీ అన్నారు. ఆవిడ భారతదేశంలో ఉందో లేక వెస్ట్ బెంగాల్ ని వేరే దేశం అని అనుకుందో ఇలాంటి వ్యాఖ్యలు చేసిందో తెలియదు, కానీ దానిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఇక కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్ మరియు ఏఐఎంఐఎం అధినేత అసాదుద్దీన్ ఓవైసీ ఏప్రిల్ 4, 2025న వక్ఫ్ సవరణ చట్టం 2025ను విడివిడిగా సవాలు చేశారు. రాజు సమర్థులైతే దేశ విచ్ఛిన్నకారులంతా ఒకటవుతారు, వారి అసహనాన్ని వెళ్ళగక్కుతారు. ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వచ్చిన ఈ చట్టం ద్వారా దేశ భవిష్యత్తు పురోగమించి నిరుపేదలైన ముస్లిం వారికి విద్య, ఆరోగ్య, ఆర్థిక సమానత్వంపై సహకరిస్తే చాలు అని కోరుతూ మీ విదురా న్యూస్. జై హింద్.